బ్రేకింగ్ న్యూస్ మన్యం జిల్లా కురుపాంలో గజరాజుల బీభత్సం సృష్టించాయి. శివన్నపేట మాదలంగిలోని పంటలను ధ్వంసం చేశాయి. ఏనుగుల వల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నామంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. గజరాజుల బీభత్సంతో అటు కురుపాం రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏనుగుల సంచారంతో ప్రజల్ని అప్రమత్తం చేశారు అటవీ శాఖ అధికారులు. టపాసులు పేల్చి ఏనుగులు అక్కడి నుంచి తరిమి కొట్టే ప్రయత్నం చేశారు. మన్యం జిల్లా కురుపాంలో ఏనుగులు ఏ విధంగా అయితే బీభత్సం సృష్టిస్తున్నాయో మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పటికే అధికారులు అక్కడున్న ప్రజల్ని కూడా అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఏనుగులు పంట పొలాల్లోకి వచ్చి ఏ విధంగా పంటను కూడా నాశనం చేస్తున్నాయని అక్కడున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తొందరగా ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కూడా రైతులు అక్కడున్న అధికారులని కోరడం కూడా మనం చూస్తున్నాం. మన్యం జిల్లా కురుపాంలో గజరాజులు హల్చల్ చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతానికి మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వరుసగా ఇటువంటి గజరాజులు అక్కడికి రావటం, పంటలను ధ్వంసం చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. శివన్నపేట మాదలంగిలోని పంటలన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇక వీటి కారణంగా మేము ఆర్థికంగా కూడా నష్టపోతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులకి విన్నవించుకుంటున్నారు. ఇక కురుపాం ప్రజలు అక్కడున్న రైతులందరూ కూడా ఏనుగుల రాకతో భయాందోళనలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏనుగులు ఎవరిపైన ఎప్పుడు అటాక్ చేస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి. సో ఇప్పటికే పంట పొలాలన్నీ కూడా నాశనం అవుతున్నాయి. చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులకు తెలియజేస్తున్నారు అక్కడున్న ప్రజలు, అలాగే రైతులు. అటవీ శాఖ అధికారులు ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. గజరాజులు తిరుగుతున్న ప్రదేశాల్లోకి వెళ్లొద్దు అని చెప్పి ఎప్పటికప్పుడు అలర్ట్స్ ని కూడా జారీ చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, మనం చూస్తున్నాం ఒక పక్కన ఏనుగుల తాకిడికి పంట పొలాలు కూడా నాశనం అయిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భయాందోళనలో కూడా అక్కడ స్థానిక ప్రజలు ఉన్నట్లు తెలుస్తుంది. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం అక్కడున్న పరిస్థితి ఏ విధంగా ఉంది రాజు? మన్యం జిల్లా కురుపాంలో ప్రతి సీజన్ కూడా అంటే పంట చేతికొచ్చే సమయంలో ఏనుగుల బెడద ఖచ్చితంగా ఉంటుంది. దీనికి తోడు వాటర్ ఎక్కడైతే అందుబాటులో ఉంటుందో ఆ ప్రాంతానికి ఖచ్చితంగా అడవిలో నుంచి ఏనుగుల గుంపు అనేది వస్తుంది. అది ఆ ఆంధ్ర ఒడిశా బోర్డర్ కావడం, ఈ బోర్డర్ లో నుంచి చాలా ఈజీగా ఈ ఏనుగులు అనేది కురుపాం నియోజకవర్గంలోనికి ప్రతి సీజన్ లోనూ వస్తూ ఉంటాయి. ప్రస్తుతం అయితే శివన్నపేట ఆ గ్రామంలోకి ఏనుగులు చొరబడినటువంటి పరిస్థితి అయితే ఉంది. మాదలంగి జాతీయ రహదారి మీద ఇక ఏనుగులు సంచరిస్తున్నటువంటి నేపథ్యంలో గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ ప్రాంతంలో ఈ సీజన్ లో అటు చెరుకు, మొక్కజొన్నతో పాటుగా ఇతర కూరగాయ పంటలు కూడా పండుతూ ఉంటాయి. అవి చేతికందు వచ్చినటువంటి సమయం. ఇట్లాంటి సమయంలోనే నీరు సమృద్ధిగా ఉండడం, వాటికి తోడు పంటలు కూడా ఆహారం కూడా ఎక్కువగా దొరుకుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఏనుగులు అడవులను వదిలి అటు నీటి జాడను వెతుక్కుంటూ అయితే వస్తున్నటువంటి అయితే ఉంది. ఇది ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలో ఏనుగుల బెడద అనేది అది కురుపాం నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఈ ఏనుగుల బెడద అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒకే సీజన్ వాటర్ కోసం ఖచ్చితంగా వాటర్ ఎక్కడ ఉంటుంది, ఫుడ్ ఎక్కడ ఉంటుంది అనేది వెతుక్కుని ప్రతి సంవత్సరం జాడు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వస్తున్నాయి. దీంతో అటు రైతులు, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకి గురవుతున్నటువంటి అయితే ఉంది. ఏనుగులకు విధంగా చెప్పాలంటే పంటల్ని నాశనం చేయడంతో పాటుగా ఆ చీకటి పడినటువంటి సమయాల్లో కూడా ఆ ఇళ్ల మధ్యలో గ్రామాల్లోకి వచ్చి అక్కడ ఆ ధాన్యం గాని ఇతర పంటలు గాని ఆ ఇంటి ఆవరణలో పనులు కాబట్టి అక్కడ వేస్తూ ఉంటారు. వాటన్నింటినీ ధ్వంసం చేసి తింటున్నటువంటి పరిస్థితి గతంలో కూడా ఉంది. ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని ఆ గ్రామస్తులు అయితే తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి అయితే ఉంది. ఏనుగుల్ని ఈ ప్లేస్ నుంచి వీళ్ళు తరలించారు అంటే ఇక్కడ నుంచి వేరే అడవిలోకి పంపించేసేలాగా ప్రస్తుతం అయితే గ్రామాల మీదకి రాకుండా ఉండేలాగా గ్రామస్తులందరూ కూడా
టపాసులు బాంబులు పేలుస్తూ వాటిని కొంత భయాన్ని కల్పిస్తూ ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఏనుగులు వచ్చినటువంటి ప్రతిసారి కూడా అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఏనుగుల్ని అంటే పర్యవేక్షణ చేస్తూ అడవిలోకి వెళ్ళిపోయే విధంగా కొంతమంది గార్డ్స్ అయితే నియమిస్తున్నటువంటిది అయితే ఉంది. వాళ్ళు కంటిన్యూగా ఈ ఏనుగులకు సంబంధించి ఏ రూట్ లో వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, రాత్రి సమయంలో ఎక్కడ ఉంటాయి అనేది వీళ్ళ ఖచ్చితంగా పర్యవేక్షణ అనేది జరుగుతుంది. కానీ అర్ధరాత్రి సమయంలో ఖచ్చితంగా గ్రామాల మీదకి వచ్చే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏనుగులు కూడా రాత్రి సమయంలోనే ఎక్కువ దూరం ఇది ప్రయాణం చేస్తూ ఉంటాయి. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం అడవిలోకి ఏనుగులన్నింటినీ కూడా పంపించేలాగా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రజలు చేస్తున్నటువంటి ఉంది. మొత్తం 8 ఏనుగుల గుంపు అయితే ఉంది. దీనిలో మొత్తం 5 ఏనుగులు పెద్ద ఉన్నాయి, మిగతా 3 ఏనుగులు పెళ్లి ఏనుగులు ఉన్నటువంటిది అయితే ఉన్నాయి. వాటిని సంరక్షిస్తూ ఏనుగుల సంచారం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రత్న రైట్, థ్యాంక్ యూ రాజు.